రాకాలోకంకి స్వాగతం. ఈ ఛానల్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ కంటెంట్ని 10 మందికి పంచవచ్చు. పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి ఒక్క పైసా కూడా చెల్లించకుండా మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబర్ కావచ్చు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో పోస్ట్ పెట్టగానే లేదా వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. మీరు అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, కురుక్షేత్ర యుద్ధం ఇక అనివార్యమని తెలిసిన తరువాత కౌరవులు పాండవులు యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టారు. కౌరవులు చాలా బలవంతులు, పాండవులు కూడాను చాలా శక్తివంతులు, వాళ్ళకు కూడా అపరిమితమైనటువంటి సామర్థ్యం ఉంది. అయితే వీళ్ళిద్దరూ కూడాను ఈ యుద్ధంలో తమ తమ మిత్రులను చేరదీసే ప్రయత్నంలో పడ్డారు. కౌరవుల స్ట్రాటజీ వేరు, పాండవుల స్ట్రాటజీ వేరు. కౌరవులు పెద్ద పెద్ద రాజ్యాలను, పెద్ద పెద్ద సైన్యం ఉన్నటువంటి యోధులుగా పేరు పొందిన వాళ్ళందరినీ కూడాను తమ సైన్యంలో కలుపుకోవడం మొదలుపెట్టారు. జయద్రథుడు, బృహద్రథుడు, సైంధవుడు, లేకపోతే భగదత్తుడు, ఇటువంటి వాళ్ళందరినీ కూడాను తమతో కలుపుకునేటటువంటి ప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద రాజ్యాలు, అంగరాజ్యము, వంగరాజ్యము, కళింగ రాజ్యము, ఆంధ్ర రాజ్యము, ప్రాగ్జ్యోతిషము, ఇటువంటి రాజ్యాల్ని తమ వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారు. పెద్ద రాజులు, పెద్ద రాజ్యాలు, బాగా బలం ఉంది కాబట్టి వీళ్లను తమ వైపు తిప్పుకునే పనిచేశారు. పాండవులు దీనికి పూర్తి భిన్నమైనటువంటి స్ట్రాటజీని అవలంబించారు. పాండవులు పెద్ద రాజులు వాళ్ళ వైపు రారన్నటువంటి విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు చిన్న చిన్న రాజులు ఎవరైతే ఉన్నారో, ఒక జిల్లాకి లేకపోతే ఒక వర్గానికి నాయకత్వం వహించే చిన్న చిన్న రాజుల్ని వాళ్ళు చేరదీసి తమతో కలుపుకున్నారు. భీముడు బయలుదేరాడు, హిడింబాసురుడిని వధించాడు. హిడింబాసురుడి చెల్లెలైనటువంటి హిడింబిని వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా కలిగినటువంటి పుత్రుడు ఘటోత్కచుణ్ణి తన సైన్యంలో తీసుకున్నాడు. అర్జునుడు బయలుదేరాడు. ఆయన నేటి మేఘాలయగా చెప్పేటటువంటి రాజ్యంలో ప్రమీలా రాజ్యం ఉండేది. ప్రమీలా రాజ్యంలో ఉన్నటువంటి ప్రమీలాదేవిని వివాహమాడి ఆ రాజ్యాన్ని, చిన్న రాజ్యం, తన వైపు తిప్పుకున్నారు. తర్వాత మణిపూర్కి వెళ్ళారు. మణిపూర్లో బభ్రువాహనుడి రాజ్యము, చిత్రాంగదను వివాహం చేసుకోవడం ద్వారా బభ్రువాహనుడిని కని అతన్ని తన వైపు తిప్పుకోవడం, ఈ రకంగా వీళ్ళు చిన్న చిన్న శక్తుల్ని తీసుకొచ్చారు. సరిగ్గా ఇటువంటి రాజకీయమే ఉత్తరప్రదేశ్లో కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యమైనటువంటి రాష్ట్రం. ఎందుకంటే ఢిల్లీలో అధికార పీఠానికి ఏ పార్టీ చేరువ కావాలన్నా దానికి వెళ్ళేటటువంటి రాచబాట ఏదైతే ఉందో ఆ రాచబాట ఉత్తరప్రదేశ్ గుండా వెళ్తుంది. ఉత్తరప్రదేశ్లో అధికారము కావాలన్నట్లయితే ఏ పార్టీ అయినా చిన్న చిన్న సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ చిన్న చిన్న సామాజిక వర్గాలు ఉత్తరప్రదేశ్ రాజకీయాన్ని శాసిస్తున్నాయి. ఉదాహరణకి గత ఎన్నికల్లో గనక చూసినట్టయితే, గత ఎన్నికల్లో బీజేపీకి 49.98%, అంటే ఆల్మోస్ట్ 50% ఓట్లు వచ్చినాయి. అయినప్పటికీ 60-65 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీకి 18.11% ఓట్లు వచ్చినాయి. బహుజన్ సమాజ్ పార్టీకి 19.43% ఓట్లు ఎక్కువ వచ్చినాయి. బహుజన్ సమాజ్ పార్టీకి సీట్లు రాలేదు. అయితే ఈ 3 పార్టీల గెలుపోటముల్ని నిర్ధారించినటువంటిది తక్కువ మార్జిన్స్, 5,000 to 25,000 ఓట్ల తేడాతోటి చాలా సీట్లు ఓడిపోవడం, గెలవడం జరిగింది. ఈ 5,000 to 25,000 ఓట్లు ఉత్తరప్రదేశ్లో ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? చిన్న చిన్న రాజకీయ పార్టీలు, ఒక సామాజిక వర్గానికో ఒక జిల్లాకో చెందినటువంటి, అక్కడ మాత్రమే ప్రభావం ఉన్న చిన్న చిన్న పార్టీలు శాసిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ దీన్ని గుర్తించింది. అందుకనే 4 చిన్న పార్టీలతో బీజేపీ ఎన్నికల అవగాహనకు వచ్చింది. దీనిలో ఒక పార్టీకి చెందినటువంటి మంత్రి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అనుప్రియ పటేల్, ఆమె మంత్రి కూడా. ఈ రకంగా 4-5 చిన్న చిన్న పార్టీలని చేరదీసింది. సమాజ్వాదీ పార్టీ అనేక సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ని పరిపాలించిన పార్టీ, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. ఈ రకంగా ముస్లిం సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది సెక్యులర్ ఓటు పేరిట. ఈ రకంగా పెద్ద పెద్ద వర్గాల దగ్గరికి వెళ్తుంటే బీజేపీ చిన్న చిన్న వర్గాల దగ్గరికి వెళ్తోంది. ఉదాహరణకి అప్నా దల్ ఎస్, రాష్ట్రీయ లోకదల్, నిషాద్ పార్టీ, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, ఈ 4 పార్టీలతో బీజేపీ ఒప్పందాల్లోకి వచ్చింది. చిన్న చిన్న పార్టీలు. ఉదాహరణకి వీటిలో అప్నాదల్ ఉంది. ఈ అప్నాదల్లో అది కూడా 2 వర్గాలుగా చిలిపోయింది.
అక్క ఒక పార్టీలో ఉంది, తల్లి చెల్లెలు ఇంకో పార్టీలో ఉన్నారు. అప్నాదల్ కే అది. ప్రస్తుతము మంత్రి ఉన్నది అప్నాదల్ ఎస్. ఈ అప్నాదల్ ఎస్ ఏదైతే ఉందో ఇది కుర్మీ సామాజిక వర్గం ఓట్ల పైన ప్రభావం కలిగి ఉంది. ఇది 7.44% కుర్మీ ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా అప్నాదల్ ద్వారా ప్రభావితులవుతారు. దీంతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అదేవిధంగా సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ రాజ్భర్ అనేటటువంటి ఒక సామాజిక వర్గం మీద ప్రభావం ఉంది. 2.44% ఓట్లు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వీళ్లతో మైత్రి చేయటం వల్ల ఆ జిల్లాల ఫలితాలను ప్రభావితం చేయడానికి వీలుంటుంది. మూడవది ఆర్ఎల్డి. ఉత్తరప్రదేశ్లో 3.6% జాట్స్ ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా వెస్ట్రన్ యూపీలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. చాలా కాలంగా చరణ్ సింగ్, ఆయన కుమారుడు అజిత్ సింగ్, వీళ్ళందరి రాజకీయం ఏంటంటే జాట్ ప్లస్ ముస్లిం ఈ కాంబినేషన్ ఉండేది. ఈ కాంబినేషన్ నుంచి జాట్ ఓటర్స్ను తన వైపు తిప్పుకోవడం కోసము ఆర్ఎల్డీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. నాలుగవ ప్రధానమైనటువంటి పార్టీ నిషాద్ పార్టీ. ఈ నిషాద్ పార్టీ సామాజిక వర్గంలో, నిషాద్ పార్టీలో సామాజిక వర్గాలు నిషాదులు నేటి షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వాళ్ళు. అదేవిధంగా కేవట్స్, మల్లాస్ అంటే పడవపై నదులు దాటించేటటువంటి వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీ నిషాద్ పార్టీ. దీంతో బీజేపీ ఒప్పందం పెట్టుకుంది. ఎందుకంటే గంగానది తీర ప్రాంతంలో వీళ్ళ జనాభా గణనీయంగా ఉంది. వీళ్ళు ఇప్పుడు బీజేపీ సమర్థకులుగా మారారు. సో ఈ రకంగా చేయటం ద్వారా తన బలం ఏదైతే ఉందో తన బలాన్ని ఈ సామాజిక వర్గాల్ని కలుపుకోవడం ద్వారా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్ని ప్రభావితం చేసేటటువంటి పనిని బీజేపీ చేస్తోంది. పాండవులు అనుసరించిన స్ట్రాటజీని ఉత్తరప్రదేశ్లో పాటిస్తోంది, బీహార్లో కూడా పాటిస్తోంది ఇదే వ్యూహము. అయితే బీహార్లో ఒక పెద్ద పార్టీని కూడా కలుపుకుంది. అది నితీష్ కుమార్ పార్టీ. నానాటికి బలహీనపడుతున్న అది పెద్ద పార్టీ. అదేవిధంగా యాదవ్ ఓట్లు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 19.40 యాదవ్ ఓట్స్ ఉన్నాయి. ఈ యాదవ ఓట్లను గణనీయంగా తన వైపు తిప్పుకునేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మోహన్ యాదవ్ను రంగంలోకి దింపడం జరిగింది. తద్వారా ఈ వర్గం ఏదైతే గుండుగుత్తగా ఒక పార్టీకి వెళ్తోందో ఆ వర్గంలో కూడాను ఎంతో కొంత ఓట్లు తమ వైపు మరల్చుకునేటువంటి పని చేస్తుంది. కాబట్టి ఈ పాండవ స్ట్రాటజీ ఏదైతుందో కురుక్షేత్రానికి ముందున్నటువంటి పాండవ స్ట్రాటజీని బీజేపీ ఉత్తరప్రదేశ్లో చాలా సమర్థవంతంగా పాటిస్తుంది. దీని ఫలితాలు బీజేపీకి 2014లో కానీ 2019లో కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయి. 2024లో కూడాను ఇవే తరహా ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.